హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీ అండి కిడ్స్ కోసం. రా బనానా అండి, పచ్చి అరటికాయతో మీరేం రెసిపీ చేస్తారండి? నేనైతే ఎప్పుడూ ఒకేలాగా ఫ్రై కర్రీ కాకుండా ఇలా రైస్ ఐటెం అయితే ప్రిపేర్ చేస్తానండి. చాలా హెల్దీ ప్రోటీన్స్ కలిగిన లంచ్ బాక్స్ అని చెప్పొచ్చు. ఇది ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చూపించేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా అయితే ఒక 2 రా బనానా అయితే తీసుకున్నానండి. అంటే మనం ఫ్రైడ్ రైస్ లాగా చేస్తామండి, కానీ దాంట్లో ఎక్కువ మనం సాసులు కెచప్లు ఇలా ఏమీ యాడ్ చేయమన్నమాట. చక్కగా ఒక మసాలా అయితే ప్రిపేర్ చేసుకుంటాం. ఆ మసాలాకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవన్నీ. చూసారా, పచ్చెనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, అలాగే జీలకర్ర, కొంచెం కొబ్బరి, మిరియాలు, సోంపు అండి. కొబ్బరి మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా యాడ్ చేసుకోవచ్చు అండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ మనం రోస్ట్ చేసుకోవాలి చక్కగా. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక చిటికెడు ఆయిల్ వేసుకోవాలండి. జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని వీటిని చక్కగా మాడిపోకుండా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు రోస్ట్ చేసుకొని వీటిని మిక్సీ పట్టి చక్కగా మనం పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, ఇప్పుడు అవి రోస్ట్ అవుతూ ఉంటే దాంట్లో ఒక గుప్పెడు కరివేపాకు, అలాగే ఒక 4 to 5 వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. ఇవి కూడా చక్కగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. చూసారు కదా, ముందుగా నేను ఒక 2 బనానా అయితే తీసుకున్నానండి. 2 బనానాని చక్కగా పీల్ తీసేసి కట్ చేసి సాల్ట్, పసుపు వేసిన వాటర్లో వేసి పక్కన పెట్టేసుకున్నాను. అలా వేసి పెట్టుకుంటే ఏంటంటే మనం ముందుగా ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు అవి బ్లాక్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అంటే లైక్ మనం వంకాయ వేసుకుంటాం కదా సాల్ట్ వాటర్లో, బ్లాక్ అవ్వకుండా ఇది కూడా అంతేనండి. రా బనానా కూడా కట్ చేసి పక్కన పెట్టేస్తే బ్లాక్గా అయిపోయి ఇలా కొంచెం జిగురుగా అవుతుంది. సో చూసారు కదా, ఇలా ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఈ పౌడర్ అయితే పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. అలాగే దీంట్లో పోపు దినుసులు అయితే వేసేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అలాగే కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత జస్ట్ ఒక ఆనియన్ అండి, ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా సన్నగా చాప్ చేసి వేసేసుకుందాము. అలాగే ఒక గుప్పెడి కరివేపాకు కూడా వేసుకొని వాటిని చక్కగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఒక 1 మిర్చి అండి, పచ్చిమిర్చి ఒక్కటి కట్ చేసి వేసేసుకున్నాను అనమాట నేను. ఎందుకంటే మనం ఇది కిడ్స్ కోసం చేస్తున్నాం కదా లంచ్ బాక్స్, ఎక్కువ స్పైసీ వాళ్ళు తినరు కాబట్టి జస్ట్ ఒకటే మిర్చి కట్ చేసుకున్నాను. ఇంకా మనం ఇందాక పౌడర్ చేసేసాం కదా, దాంట్లో కొంచెం కారం ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పసుపు, సాల్ట్ వాటర్లో వేసుకున్న బనానా పీసెస్ అయితే వేసేసుకుందాం. చూసారు కదా, ఎక్కడ మనకి బనానా అనేది బ్లాక్ అవ్వలేదు. చూసారా ఎంత చక్కగా ఫ్రెష్గా ఇప్పుడే కట్ చేసినట్టు ఉంది కదా చక్కగా. అందుకని మనం పసుపు, సాల్ట్ వాటర్లో బనానా అనేది ఎప్పుడు కూడా కట్ చేసినప్పుడు వేసుకుంటే చాలా బాగా వస్తుందండి ఫ్రై కూడా. ఇప్పుడు వీటిని చక్కగా ఇలా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని ఇలా ఫ్రై చేసుకుందామండి. స్టవ్ సిమ్లోనే ఉంచుకొని అడుగంటకుండా ఇలా చక్కగా అది కొంచెం కలర్ చేంజ్ అయ్యి ఇలా స్మాష్ చేస్తే ఇలా స్మాష్ అయ్యేలా ఉంటే సరిపోతుందండి. అప్పుడు మనకి అది కరెక్ట్ కన్సిస్టెన్సీ అయినట్టు అనమాట రైస్ వేయడానికి. ఇప్పుడైతే దీంట్లో ఒక 1/2 స్పూన్ కారం అండి, జస్ట్ ఒక చిటికెడు కారం. ఇన్ కేస్ మీ పిల్లలు ఎక్కువ స్పైస్ తినరు అనుకుంటే కారం స్కిప్ చేయండి అండి, మనం వేసిన మసాలాలో ఉన్న కారమే సరిపోతుంది. ఇంకా కర్రీకి రైస్కి సరిపడా ఒకేసారి సాల్ట్ వేసుకొని ఒక 1/2 లెమన్ అయితే పిండేసుకుంటున్నానండి నేను దాంట్లోనే. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ అయితే నేను దాంట్లో యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను నార్మల్ బీబీటీల్ రైసే యాడ్ చేస్తున్నానండి. చూసారు కదా, ఒక మీడియం కప్పు రైస్ అయితే సరిపోతుందండి. ఒక 2 పిల్లలకి బాక్స్లోకి అయితే సరిపోతుందన్నమాట. సో చూసారు కదా, ఇప్పుడు ఆ రైస్ అంతా ఆ బనానాలో కలిసిపోయేలాగా చక్కగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు ఫైనల్గా మనం దీంట్లో అయితే మొత్తం అంతా కలిపేసిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టేసాం కదా, ఆ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటాం అన్నమాట. సో చూసారు కదా, ఎంత బాగుంది కదా, ఎమ్మీగా కలర్ఫుల్గా. ఇప్పుడు ఇంకా అదే స్పైస్ మీరు ఒకవేళ ఈ పౌడర్ వద్దన్నా స్కిప్ చేయొచ్చండి, మనకి సరిపోతుంది అది కూడా. కాకపోతే ఈ రైస్కి ఎక్స్ట్రా ఫ్లేవరు, మంచి టేస్ట్ని ఇచ్చేది మనం పట్టుకున్న ఈ మసాలా పౌడరేనమాట. ఈ ఫ్రైడ్ రైస్ అనేది చాలా హెల్తీగా ఉంటుందండి. నార్మల్గా ఫ్రైడ్ రైస్ అనగానే అన్ని సాస్లు, కెచప్లు ఇలాంటివన్నీ ఉంటుంటాయి, అవి హెల్త్కి బాగోవు అనుకుంటాం కదా. అందుకని చెప్పేసి నేను ఎలాంటి కెచప్లు, సాస్లు యాడ్ చేయకుండా చాలా హెల్తీగా ఇలా అయితే లంచ్ బాక్స్ రెడీ చేశానండి. అరటికాయతో చాలా కొత్తగా ఉంది కదా.
కదా ఈ బనానా రైస్ అనేది. చాలా బావుంటుందండి. బనానా మనకి మంచిగా ఉడికేసరికి ఆలు ముక్కలు తింటుంటాం కదా మనం ఫ్రై చేసుకున్నప్పుడు, అలాంటి ఫీలింగ్ వస్తుందనమాట. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. అందులో దీంట్లో మనం ఎలాంటి సాస్‌లు గట్రా ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. చక్కగా తింటారు కూడా పిల్లలు. బనానా చాలామంది కర్రీ గానీ, ఫ్రై చేసినప్పుడు ఇష్టపడరు కాబట్టి ఇలా రైస్ చేసి పెడితే వాళ్ళకి కొత్త ఫీలింగ్ వస్తుందనమాట. ఫ్రైడ్ రైస్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి హ్యాపీగా తినేస్తారు. ఇంకా కావాలంటే దాంట్లో ఒక లెమన్ పిండుకోవచ్చు. లేదు అంటే ఒక ఆనియన్ కూడా వేసేసుకొని చక్కగా తినేయొచ్చనమాట. సో చూసారు కదండీ! వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.